పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన నాయకులు చాలా ఫైర్ అవుతున్నారు. చాలా ఆయన తీరు అంటే అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్ల రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రకాష్కు టికెట్ ఖరారు చేసినంటే ఆ పార్టీ అసలైన నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన చేయకపోయినా దాదాపు ప్రసాద్కి టికెట్ బుద్ధ ప్రసాద్కి టికెట్ ఖరారైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తుంది. ఈ తరుణంలో ఆందోళనకు జనసేన సిద్ధమవుతున్నారు. వికృతి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కి టికెట్ కేటాయించాలని జనసేన నేతలు ఆయన అనుచరుల గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ సమావేశంలో తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా సీటు శ్రీనివాస్కి కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. వీళ్ళంతా మండలి బుద్ధప్రసాద్ గతంలో జనసేనను పిల్ల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కి ఏమొచ్చింది? ఆ పార్టీలో అర్హులైన వాళ్ళు ఎవరు లేరా? న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి, కానీ చివరి నిమిషంలో మార్చేశారంటూ వికృతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక వైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థిని నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మా బిడ్డకు వేరొకరు తండ్రి అవుతానంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొచ్చి అంగీకరించే ప్రసక్తే లేదు. మమ్మల్ని కాదని వేరొకరి టికెట్ ఇస్తే అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని వాళ్ళంతా ప్రకటించారు. 5 ఏళ్ళు కష్టపడి వచ్చిన 10 ఏళ్ళు ఏ కష్టం వచ్చినా సరే పార్టీని వీడకుండా ఉన్నాము. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాము. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మేమంతా పక్కన పెట్టి పరాయి పార్టీ జెండాలు మోసాము. ఇప్పుడేమో చంద్రబాబు పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు పార్టీలో చేర్చుకొని టికెట్ కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా అని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఒకవేళ పార్టీ వ్యక్తిని కాదని బయట వాళ్ళకి ఇస్తే కనుక ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ కళ్యాణ్కు అవనిగడ్డ జనసేనకులు హెచ్చరించారు. మా బిడ్డకు వేరొకరి తండ్రి అంటూ పవన్ తీరుతో జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.